నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇప్పటికీ ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12:19 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయింది. ముగ్గురు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేశారంటే బీసీ సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఆయన మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డ, ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడు గడ్డం వివేక్ గారు, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చాలామంది ఆశలు పెట్టుకున్నారు క్యాబినెట్ పదవుల మీద, మంత్రి పదవుల మీద. చాలా పెద్ద నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ కేవలం ముగ్గురికి మాత్రమే, అది కూడా ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు ఇద్దరికి, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఒకరికి, ఇట్లా ముగ్గురికి మాత్రమే మంత్రులుగా అవకాశం కల్పించారు. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అవకాశాలు కనిపించలేదు. చాలా వార్తలు వచ్చినాయి, రకరకాల స్పెక్యులేషన్స్ జరిగినాయి. అంటే విజయశాంతి మంత్రి కాబోతా ఉందని చెప్పేసి, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక పదవి రాబోతా ఉందని, సుదర్శన్ రెడ్డి బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని. ఎందుకంటే నిజామాబాద్లో ఆ మంత్రి కూడా లేడు ఆ జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తానికి. సో కాబట్టి అక్కడ నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారని, ప్రేమ్ సాగర్కి కూడా సముచితమైనటువంటి స్థానం దక్కబోతుందని, ఇట్లా చాలా విషయాలు జరిగినాయి. మైనార్టీల నుంచి కూడా ఇప్పటిదాకా ఇంకెవరు లేరు. ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ ఊహాగానాలన్నీ కూడా పక్కన పెట్టేసి, సో కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులు వచ్చినాయి. ముగ్గురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం 15 మంది ఉన్నారు క్యాబినెట్లో. ముఖ్యమంత్రి గారితో కలుపుకుంటే మొత్తం 15 మంది ఉన్నారు. ఆ 15 మంది కాక ఇంకా ఒక ముగ్గురికి అవకాశం ఉంది. 18 మంది క్యాబినెట్ మంత్రులు ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రానికి. సో కాబట్టి ఇంకా ముగ్గురికి అవకాశం ఉంది. కానీ మరి ఎందుకు అధిష్టానము ఇంకా ముగ్గురి విషయంలో హోల్డ్ పెట్టింది, ఇంకా 3 పోస్టులను అట్లనే పెట్టింది. కానీ కేవలం ముగ్గురిని మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించింది. ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమం కూడా అయిపోయింది. అయితే ఇక స్టార్ట్ అయింది. బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు రానటువంటి వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడము, పార్టీ మీద, ప్రభుత్వం మీద అలగడము, ఇలాంటివన్నీ కామనే. సో ఇప్పుడు ఇక ఆల్రెడీ ఈ అలిగే కార్యక్రమాలు, బుజ్జగింపు కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పటికే అలక పానుపు వహించినటువంటి వాళ్ళు ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు అంటే, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నియోజకవర్గం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఆయన సుదర్శన్ రెడ్డి చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన ఇప్పటికే పార్టీకి వీటికన్నిటికి కూడా కొంత వాళ్ళందరికీ ఎవరు ఫోన్లు ఎత్తకుండా కూడా సైలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన ఎక్కడ కూడా టచ్లోకి రావట్లేదని కూడా తెలుస్తుంది. ఇక దాంతోపాటు మల్రెడ్డి రంగారెడ్డి, ఈయన డైరెక్ట్గా మల్రెడ్డి రంగారెడ్డి గారు పార్టీలో కూడా చాలా సీనియరు, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ కూడా. సో పార్టీలో మొదటి నుంచి కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మొన్న రీసెంట్గానే బాహాటంగానే మీడియాతోటి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటానటువంటి విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఇవాళ సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మీడియాలో మరి కథనాలు వస్తూ ఉన్నాయి, బ్రేకింగ్స్ వస్తూ ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి. మల్రెడ్డి రంగారెడ్డి విషయంలో నేను ఆల్రెడీ సాక్రిఫైస్ చేసిన, ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో మల్రెడ్డి రామరెడ్డి ఎల్బీ నగర్ టికెట్ ఆశించారు. కానీ అక్కడ ఒక బీసీకి టికెట్ ఇవ్వాలన్నటువంటి కోణంలో అక్కడ ఆయన టికెట్ను నేను సాక్రిఫైస్ చేసిన. అక్కడ మధుయాష్కి గౌడ్కి టికెట్ ఇచ్చారు మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి. సో కాబట్టి నా టికెట్ను నేను సాక్రిఫైస్ చేసిన, అయినా కానీ మీరు నాకు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో, ఆ అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏ రకమైనటువంటి డిసిషన్ ఉంటుంది అనేది. ఇంకా ఈయనతో పాటు ప్రేమ్ సాగర్ రావు గారు కూడా, ఆయన కూడా మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు. పార్టీలో నేను చాలా సీనియర్ని, పార్టీ నాకు హామీ ఇస్తా అని చెప్పేసి ఆయన ఇప్పుడు బేసిక్గా ఆ మంచిర్యాలలో పక్కనే చెన్నూరు నియోజకవర్గం ఉంటుంది. ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి గడ్డం వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బేసిక్గా వివేక్ గారికి, ప్రేమ్ సాగర్ రావు ఇద్దరికి పడదు. ఇద్దరు కొంత పార్టీ అక్కడ ఆ స్థానికంగా కొంత వైరుధ్యం ఉంటుంది ఇద్దరికి. సో కాబట్టి ఇప్పుడు ఈయనకు పడినటువంటి వర్గానికి మంత్రి పదవి వచ్చింది, ఇప్పుడు ఈయనకు రాలేదు. ఇప్పుడు ఆయన డామినేషన్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ప్రేమ్ సాగర్ రావు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు. మరి వీళ్ళని ఈ నలుగురితో పాటు ఇంకా కొంతమందిని ఎవరెవరైతే టికెట్లు ఎవరెవరైతే మంత్రి పదవులు ఆశించారో
ఇప్పుడు లంబాడి సామాజిక వర్గం నుంచి కూడా చాలామంది మంత్రి పదవులు ఆశించారు. ఇప్పుడు బాలు నాయక్ కానీ లేకపోతే చంద్రు నాయక్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కానీ చాలామంది కూడా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు మెజారిటీ ఆల్మోస్ట్ అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో కాబట్టి ఎక్కువ లంబాడి సోదరులు అయితే ఇక వాళ్ళు అవుట్రేట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే ఒకవైపు లంబాడి బిడ్డలను ఇబ్బంది పడడం, ఇప్పుడు మాకు కూడా మా సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వడం లేదు, ఎవరికి కూడా సముచితమైనటువంటి న్యాయం లేదు అని చెప్పేసి లంబాడి సామాజిక వర్గం చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద. కానీ ఇప్పటిదాకా ఆయన ఎలాంటి వ్యవహారం కానీ ఏది కానీ ఇంకా దానికి సంబంధించి మాత్రం నిన్న సాయంత్రం దాకా ఒకరికి ఎస్టీ నుంచి అంటే లంబాడి సామాజిక వర్గం నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయని నిన్నటిదాకా చర్చ నడిచింది. మళ్ళీ బట్ ఇప్పుడు ఆ చర్చ కూడా నడవడం లేదు. అయితే ఇలా సాయంత్రము ఈ అసంతృప్తుల నుంచి ఒకరు కానీ లేకపోతే అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెడతారా, ఏమవుతుంది అన్నటువంటి వ్యవహారం కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కానీ లేకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ అసంతృప్తి ఎవరెవరైతే ఉన్నారో పార్టీ మీద లేకపోతే మంత్రి పదవులు ఆశించి ఎవరైతే భంగపడ్డారో వీళ్ళందరినీ బుజ్జగించడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఏమవుతుంది. వాళ్ళకు నిజంగా మంత్రి పదవులు రానటువంటి వాళ్ళు ఏమన్నా సంచలనమైన నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక ఎత్తు, ఇందులో ఇద్దరు చాలా కాంప్లికేట్ ఉన్నారు. ఈ కాంప్లికేట్ ఉన్నటువంటి వాళ్ళ రాజగోపాల్ రెడ్డి చాలా కాంప్లికేటెడ్ పర్సన్ అనమాట. ఇప్పుడు ఆయన మంత్రి పదవి రాలేదు కాబట్టి, ఎందుకంటే బీజేపీ ఒక మంచి జోష్లో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి దాన్ని గబ్బులేపారు. రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే కొంతమంది ఇదే వివేక్ వెంకటస్వామి అందరూ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అంతా ఏకమై బండి సంజయ్ని మార్చాలని చెప్పేసి బీజేపీ కొంత మంచి పీక్స్కి వచ్చే టైంలో అధ్యక్షుని మార్పించేసి పార్టీని మొత్తం కొలాప్స్ చేసినటువంటి వ్యవహారాల్లో వీళ్ళు చాలా కీలకం అనమాట అప్పుడు. సో ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి అంత నిశ్చితమైనటువంటి మనిషి కాదు, కొంత దుందుడుకుతనం ఎక్కువ ఉంటుంది, దూసుకుపోయే తత్వం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈయన కొంత ఆవేశంగా తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాజగోపాల్ రెడ్డికి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం లేదని మనం చాలాసార్లు విశ్లేషించినాం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సొంత అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ ఒకటే ఉమ్మడి జిల్లా అవుతుంది. ఇప్పటికే నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్ళీ ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళే ఇద్దరు ఉన్నారు నల్గొండ జిల్లాలో. మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మొత్తం నల్గొండ జిల్లా అంటే మొత్తం అందరు రెడ్లదేనా? నల్గొండ జిల్లా రెడ్లకే పరిమితమా? రెడ్లే పదవులు అనుభవించాలన్నా? మంత్రి పదవులు ఏ బీసీలకు కానీ, ఏ ఎస్సీలకు కానీ, ఏ దళితులకు కానీ, లేకపోతే వెనకబడిన వర్గాలకు ఎవరికి మంత్రి పదవులు రావద్దా, వీళ్ళే వెళ్తారన్నటువంటి మాట కూడా ఉన్నది. ఇప్పుడు ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆ తప్పిదం చేస్తుందని మాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ పర్సన్, ఆయనను కదిలించేటువంటి అవకాశం లేదు, ముట్టుకోలేరు అలా. ఎందుకంటే మళ్ళీ అధిష్టానంతో చాలా లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఆయన టచ్ చేయలేరు. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు టచ్ చేసేటువంటి అవకాశం లేదు. ఆయనని ఒకవేళ తీసేస్తే అప్పుడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే మాత్రం వాళ్ళ అన్న పదవిని తీసేయాల్సి వస్తుంది. వాళ్ళ అన్న పదవి పోతుందుకు ఆయన ఒప్పుకోడు. అందుకనే వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎక్కడ మంత్రి పదవి వస్తుందని చెప్పేసి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఆయన పదవిని కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి గారిని కొంత కాకాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తూ ఉంటాయి. సో కాబట్టి ఇట్లా అన్నదమ్ముల మధ్య పంచాయతీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొంత ఇద్దరికి చెడిందని, పెద్దగా పట్టించుకోవడం లేదని, ఎవరి దారి వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు నడుస్తూ ఉన్నాయి, చర్చ గుసగుస వినపడతా ఉన్నది. ఈ నేపథ్యంలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని మాత్రం ఏ కోశాన కూడా కనపడతలేదు. సో కాబట్టి కాంప్లికేటెడ్ పర్సన్లలో ఇద్దరు ఉన్నారు, ఒకటి మల్రెడ్డి రంగారెడ్డి, ఇంకొకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని మనం ఇప్పుడు చూసినాం. ఇక మల్రెడ్డి రంగారెడ్డి ఆయన కూడా కొంత సీనియరే అయినా, కానీ నేను పార్టీని నమ్ముకోనున్నా, నేను నా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ టికెట్ కూడా ఎల్బీనగర్ టికెట్ కూడా సాక్రిఫైస్ చేసినాం, కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన బహిరంగంగానే మాట్లాడిండు. మరి ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటాడా, లేకపోతే బయటికి పోతాడా, లేకపోతే సొంత పార్టీలోనే ఉండి కుంపట ఏమైనా పెడతాడా, ఏమన్నా అసంతృప్త వర్గాన్ని కదిలించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తాడా, ఏమన్నా వ్యవహారం జరుగుతుందన్నది మాత్రం చూడాలి. వీళ్ళ నిర్ణయం బట్టి మాత్రమే ఉంటుంది.